రైట్. అది తర్వాత నిజంగా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ షో తర్వాతే ₹1,00,00,000 ఆఫర్. ఆ తర్వాత మీరు చూడని హైట్స్ లేవు. ఏ సార్? అవును. సో ఆ తర్వాత చిరంజీవి గారేంటి, బాలకృష్ణ గారేంటి, వెంకటేష్ గారేంటి, నాగార్జున గారు మిస్ అయ్యారు సార్. అవును. ఎందుకు అలాగా? అది ఒకసారి అనుకున్నాం కానీ జరగలేదు సార్ అప్పుడు. అంటే ఎలా ఉండేదంటే సార్, పారిపోవడమే సరిపోయేది నాకు. ఎవరికి దొరకకుండా అటు ఇటు పారిపోవడం సరిపోయేది. అంటే మనం అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అందరు హీరోలతో చేయాలి, అందరు పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయాలి, నన్ను ఆ ప్రొడ్యూసర్ అడగాలి, ఈ ప్రొడ్యూసర్ అడగాలి, ఇలాంటి కళ్ళు ఉంటాయి కదా. ఆ డైరెక్టర్ జరిగింది మనకి, అంత ఆ హైట్కి మనం వెళ్ళాలి అని. నాకు అన్నీ ఒకసారి అయిపోయినాయి, అది ఒకరోజే అయిపోయినాయి. అయిపోయి ఇంకా అక్కడ నుంచి నేను ఏ ప్రొడ్యూసర్ అడిగినా అప్పుడు నేను కమిట్మెంట్ అయిపోయి ఉండడం. ఏదో లోపల నాకు ఇంకోటి ఏంటంటే, సరే నాకు సక్సెస్, నాకు ఒక మార్కెట్ ఉంది, నాకు ఒక సక్సెస్ వచ్చింది. నా ఫ్రెండ్స్కి, నాకు ఉపకారం చేసిన వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఉండడానికి, ఇప్పుడు నా కుటుంబం కన్నా ఇప్పుడు నన్ను ఇక్కడ చూసుకున్న కుటుంబం మా సత్యనారాయణ రెడ్డి, గాంధీ వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం కావచ్చు, మా సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇలాగా మా బుజ్జి కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఇలాగా నేను ఎప్పుడూ ఆ సాగర్ గారితో ఉండటంతో సాగర్ గారి చుట్టూ వీళ్ళే ఉండేవారు. నాకు వీళ్ళు కదా కంఫర్ట్ మీన్స్ నా సక్సెస్ మనోళ్ళకే కదా ఉపయోగపడాలి అనే ఫీలింగ్ నాకు ఉండేది. ద సేమ్ టైం నన్ను ఎప్పుడు కూడా నన్ను గాజు బొమ్మలో చూసుకునేవారు వీళ్ళంతా. ఇప్పుడు ఆవిడ ఉన్నాడు అనుకోండి, నేను ఎక్కడున్నా నేను తను ఎక్కడున్నా ఉన్నాను, నేను ఏ షూటింగ్లో ఉన్నా 1 o'clock భోజనం చేసి గురు బ్రేక్ ఇచ్చా, తన సినిమా కాదు, నేను ఎవరి సినిమా చేస్తా, 1 o'clock ఫోన్ చేసి బ్రేక్ ఇచ్చావా అని అడుగుతాడు. ఇచ్చానంటే తిన్నావా అంటాడు. తిన్నానంటే ఏమన్నా స్వీట్స్, ఏమన్నా స్వీట్ ఏమన్నా తింటావా, తీసుకురానా అంటే సంథింగ్ ఇలాగ నాకు నా ఒళ్ళు నన్ను అలా చూసుకునేవారు అందరూ. టు బీ ఫ్రాంక్, నాకు జరిగినట్టుగా అంటే అంటే నన్ను నా ప్రొడ్యూసర్స్ చూసుకున్నట్టుగా ఏ డైరెక్టర్ని ఏ ప్రొడ్యూసర్స్ చూసుకొని ఉండరు. అట్లనే కాదండి, అది నుంచి స్టార్ట్ చేస్తే నేను ఇంతవరకు తను ఎవరిని హట్ చేయటం చూడలే, ఓకే, కోపంగా మాట్లాడటం చూడలే. ఏదైనా ఉన్నా సరే తనే లోపల పెట్టుకుంటాడు కానీ బయట అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయడు. అందరూ ఇతను ఎంత ప్రేమించాడో దానికి డబుల్ ప్రేమిస్తూ ఉంటాడు. ఓకే, అంత మంచితనంతో మాలాంటి నేను చాలా కొద్దిగా ఫెరోషియస్గా ఉండేవాడిని, బట్ అట్లాంటి నేను కూడా తను చూసే మారిపోయాను. ఓకే, అయ్యి అంతకుముందు అరిసేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, అవన్నీ మానేసి రెగ్యులర్గా యాక్చువల్గా వీళ్ళందరిని చూసే నేర్చుకుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మనల్ని చూసే మారుతారు అవతల వాళ్ళు అనేది మేము ఖచ్చితంగా కనిపిస్తుందండి. నాకు లోపల ఎంత కోపం వచ్చినా ఏం వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకు సరే చిన్న మాట అంటే బాధపడతారు కదండి. బాధ అంటే ఎలా ఉంటుందంటే, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు గమ్ముని మాట అంటే ఏమవుతుందంటే, అనేవాళ్ళకి నేనేమి పెద్ద కోపంతో అన్ను, పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇది మైండ్లో ఉండి కోపంతో ఏమి అనరు. కానీ తీసుకునేవాడు ఏదో ఇతని మనసు అయ్యా బాబు నన్ను ఇలా అనేసి చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే వీళ్ళది అన్నాడు అనుకోండి, పొజిషన్లో ఉన్నవాడు ఇంక నన్ను అసహించుకున్నారు, నాకేంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతారండి. అది మనం అనుభవించినవి, మన నుంచి కూడా మనం నేర్చుకున్నవి అలా ఉంటాయి కదా.